వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీడే మన షోలో 2 రెసిపీస్ హెల్దీగా అండ్ టేస్టీగా చేస్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి బ్యూటిఫుల్ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలామంది హెల్దీ ఫుడ్ అనగానే టేస్టీగా ఉండదు అనుకుంటుంటారు. సో టేస్టీగా ఎలా చేసుకోవాలి, ఏమైనా టిప్స్ ఉంటే చెప్తావా? సో టేస్టీగా ఏంటంటే మనం ఎప్పుడు ఒకటే తింటాం కదా, లైక్ లేడీస్ ఫింగర్ చేస్తున్నప్పుడు అదొకటే వెజిటేబుల్ యూస్ చేస్తాం, ఇంకేదైనా కర్రీ చేస్తున్నప్పుడు సింగిల్గా యూస్ చేస్తాం కాబట్టి ఆ టేస్ట్ మనకు చాలా సేమ్ అనిపిస్తుంది, అందుకని టేస్ట్లెస్గా అనిపిస్తుంది. అదే కొంచెం కొత్తగా కాంబినేషన్ యూస్ చేయడం కానీ లేదంటే స్పైసెస్ కొంచెం వేరేగా మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ కొంచెం కొత్తగా తెలుస్తుంది అండ్ దాంతో మనకు బెనిఫిట్స్ కూడా వస్తాయి కాంబినేషన్స్ కాబట్టి. సో మన షోలో ఎప్పుడు ఆ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఉంటాము, బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కదా, సో తను ఏ కాంబినేషన్లో తెచ్చిందో అడిగేద్దాం మరి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ దీపికా గారు. హాయ్ దీపికా గారు. హాయ్ లాస్య. సో ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్. సో తను మా న్యూట్రిషనిస్ట్ పల్లవి గారు. హాయ్ అండి. హలో. ఓకే, సో ఏం చేస్తుంటారు? జాబ్ హోల్డర్ అండి. ఓకే, సో ఏ జాబ్ చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. ఓ పర్ఫెక్ట్. సో మరి కుకింగ్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. వావ్. సో స్పెషల్ కుకింగ్ చేస్తుంటారా లేకపోతే అన్ని టైప్స్ ట్రై చేస్తూ ఉంటానండి. ఓకే, సో ఇవాళ మా కోసం మరి ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసారు? రెసిపీ పేరు వచ్చేసి పండుమిర్చి చికెన్ పులావ్ అండి. వావ్. సో పండుమిర్చి అనగానే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఆ ఫ్లేవర్ కానీ అది కానీ. అండ్ చికెన్ పులావ్లోకి పండుమిర్చి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉండబోతుంది అనుకుంటా. చాలా ఉంటుందండి. సో పండుమిర్చి అంటే మనము రోటి పచ్చళ్ళు పెట్టుకోవడానికి బాగా యూస్ చేస్తూ ఉంటాం. సో నేను ఇందాక చెప్పినట్టు చికెన్ అంటే చాలా ఇష్టం అందరికీ. సో ఇప్పుడు ఒకే ఫామ్లో కాకుండా ఇలా డిఫరెంట్గా మిక్స్ చేస్తే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అండ్ స్పైసీగా కూడా ఉంటుంది అన్నమాట. అవును. ఓకే దీపిక గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను. సూపర్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని. సో ఆల్రెడీ మీరు బ్రౌన్ రైస్ ఉడికించి తీసుకొచ్చేసారు? ముందే ఉడికించి తీసుకొచ్చేసాను. ఓకే, అండ్ పండు మిర్చి తెచ్చారు, చికెన్ అండ్ రెగ్యులర్గా పులావ్కి ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చేసారు. పర్ఫెక్ట్. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా మరి? సరే అండి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, పర్ఫెక్ట్. యా, నెక్స్ట్ ఆయిల్ కాస్త వేడవ్వగానే హోల్ స్పైసెస్ హోల్ స్పైసెస్ వేసుకోవాలి. ఆనియన్స్ అండి. ఓకే, సో కొంచెం టైం పడుతుంది వేయడానికి. సో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు దీపిక గారు? ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటి? కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటానండి. ఓకే, హెల్దీ రెసిపీస్ ఓకే అండ్ టేస్టీ రెసిపీస్. సూపర్. సో చక్కగా కుకింగే వన్ ఆఫ్ ద హాబీ అనమాట, ఫేవరెట్ పాస్ట్ టైం. అవునండి. సో నెక్స్ట్ ఏంటండి? ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఓకే, ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోగానే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఓకే, సూపర్. సో నెక్స్ట్ చికెన్ వేసుకోవాలండి. ఓకే, ఓకే, కాస్త ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. సో కొంచెం త్వరగా కుక్ అవుతుంది, ఫాస్ట్గా కుక్ అవుతుందండి. అండ్ కొంచెం పసుపు. సో నాన్ వెజ్ చేస్తూ ఉంటారా? స్పెషల్ డిషెస్ అలాగా చేస్తూ ఉంటానండి. ఓకే, మీకు ఫేవరెట్ డిష్ ఏంటి? నాన్ వెజ్లో ఫేవరెట్ డిష్ అడుగుతున్నారా? నాన్ వెజ్లో అంటే తక్కువ మసాలా ఉండి డ్రైగా చేసుకునే, అంటే బాయిల్డ్ కైండ్ ఆఫ్ స్నాక్ లాగా చేసుకునే. ఓకే, సో వెరీ హెల్దీ అనమాట. చాలా మంది వర్కౌట్స్ చేసే వాళ్ళు ఇలా యూస్ చేస్తూ ఉంటారు, బాయిల్ చేస్తూ ఉంటారు. అవునండి, అంటే ఆల్రెడీ చికెన్ ప్రోటీన్ ఫుడ్, అందులో మళ్ళీ దాన్ని ఆయిల్తో తీసుకోవడం ఎందుకు అని కొంచెం ఆయిల్ అవాయిడ్ చేసి తీసుకోవడానికి, కుక్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సూపర్. ఎలాగో కొంచెం చికెన్ ఉడకడానికి టైం పడుతుంది. సో ఓకే దీపిక గారు, సో చక్కగా చికెన్ కూడా బాయిల్ అయిపోయినట్టుంది, చూద్దాం. ఎస్, సూపర్గా ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ గరం మసాలా అండి. ఓకే, సో ఆ తర్వాత కావాలంటే మీరు ఇది పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి, కానీ ఇలా ముక్కలు చేసి వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మీకు. ఓకే, సూపర్.
ఓకే, సో ఇలా వేయడం వల్ల కూడా కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా? అవునండి, మీకు దాని ఫ్లేవర్ ప్రాపర్గా తెలుస్తుందండి. పేస్ట్ వేయడం వల్ల ఆ కలర్ లుక్ ఓవరాల్గా మారిపోద్ది. ముక్కల వల్ల మీకు చూడడానికి బాగుంటుంది, ప్లస్ తినేటప్పుడు మీకు ఆ ఎసెన్స్ కూడా బాగుంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. వావ్, నిజంగానే మీరు అన్నట్టు చాలా కలర్ఫుల్గా ఉంది. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ మనము ఆల్రెడీ రెడీగా ఉడికించి పెట్టుకున్న బ్రౌన్ రైస్ వేసుకోవాలి. యా, సో కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కదా. అండ్ మీరు యూజువల్గా ఇలా ట్రై చేస్తూ ఉంటారా డిఫరెంట్ రెసిపీస్ కానీ ఏవైనా కానీ? ట్రై చేస్తానండి. చికెన్ క్యాప్సికమ్తోని సమ్ టైమ్స్ పుదీనా కూడా కలిపి. ఓకే, సో అలా మనకు ఫ్లేవర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా కాకుండా అందరు కూడా ఇష్టపడుతూ ఉంటారు మనం ఫ్లేవర్స్ చేంజ్ చేస్తాం. ఓకే, సో బిజీ షెడ్యూల్ కదా, ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు రెండు? బిజీ షెడ్యూల్ అయినప్పటికీ మనకి ఫుడ్ ఈజ్ ద మెయిన్ థింగ్. మనం ఫుడ్ కరెక్ట్గా ప్రాపర్గా తింటేనే మన ఇమ్యూన్ కరెక్ట్గా ఉంటుంది. సో అన్నీ ప్రాపర్గా వచ్చేలాగా తీసుకోవాలి కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలండి. సూపర్. సో చక్కగా రెడీ అయిపోయినట్టుంది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? షూర్ అండి. సో చక్కటి ఫ్లేవర్ అండ్ అరోమా చక్కగా వస్తుంది. అండ్ మీరన్నట్టు చూడడానికి చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. సో కొత్తిమీర కూడా తీసుకొచ్చినట్టున్నారు గార్నిషింగ్కి. సో చేసేస్తే? అవునండి, యా, డన్. పైనుండి మనం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి. ఓకే లాస్యా, మన రెసిపీ రెడీ అయిపోయిందండి. వావ్, పండుమిర్చి చికెన్ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పండుమిర్చి చికెన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు 5, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు. పండుమిర్చి చికెన్ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో చికెన్, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, పండు మిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత బ్రౌన్ రైస్ వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పండుమిర్చి చికెన్ పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసిద్దామా? ఓకే, టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆ పండుమిర్చి టేస్ట్, ఆ ఫ్లేవర్ మొత్తం తెలుస్తుంది. అండ్ చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది అండ్ పర్ఫెక్ట్గా ఉంది డిష్. అసలు బ్రౌన్ రైస్లోకి తింటున్నావా అని అస్సలు అనిపించట్లేదు. చాలా ఫ్లేవర్డ్ రైస్, చికెన్ ఫ్లేవర్డ్ రైస్ చాలా బాగుంది. స్పైసెస్ కూడా చాలా మైల్డ్గా ఉన్నాయి కాబట్టి అంత ఎలివేట్ ఏం అనిపించట్లేదు. ఎవ్రీథింగ్ కూడా చాలా మైల్డ్గా ఉంది యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని. సో ఇవాళ అయితే ఒక సూపర్బ్ రెసిపీ పరిచయం చేశారు అండ్ వెరీ టేస్టీగా ఉంది. ఆడియన్స్ అందరూ ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ రెసిపీ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దీపికా గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ లాస్యా. థ్యాంక్ యూ పల్లవి గారు. బాయ్. వెల్కమ్. బాయ్. నాకైతే చాలా బాగా నచ్చింది చికెన్ పులావ్ దీపికా గారు చేసింది. మరి నువ్వే రెసిపీతో వచ్చేసావు? సో ఎప్పుడైనా మీల్సే కాదు, దాంట్లో కర్రీస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ డైలీ తినేటప్పుడు. సో ఆమ్లతో అందరూ పచ్చడి కానీ మురబ్బా కానీ అలాంటివి చేసుకుంటూ ఉంటారు. బట్ నేను దాంతో కర్రీ చేయబోతున్నాను. సో రెసిపీ నేమ్ వచ్చేసి ఆమ్లా సబ్జీ. ఆమ్లా అంటే అందరికీ ఇష్టం, ఎస్పెషల్లీ లేడీస్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు పచ్చళ్ళు అవి ఇవి అని. సో వాటితోనే కర్రీ అంటున్నావు కాబట్టి సో ఎలా ఉంటుంది ఏంటో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను.
ఓకే, సో ఆమ్లాను ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చాను. ఎస్, అవును. పర్ఫెక్ట్. ఇంకా అర్థం కావట్లేదు అసలు ఎలా ఉంటుంది సబ్జీ అనేది ఎలా ఉంటుంది. ఎందుకంటే మనం యూజువల్గా ఎప్పుడు సబ్జీ చేసుకోమంటే కర్రీ చేసుకోం ఆమ్లాతో, ఎప్పుడు పచ్చళ్ళు అలానే చేసుకుంటూ ఉంటాం. నువ్వు అన్నట్టు మురబ్బా అలా చేసుకుంటూ ఉంటాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ కొద్దిగా బెల్లం తీసుకొచ్చాం, చాలా స్పైసెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో అవి ఎలా జెల్ అవుతాయి ఏంటి అని చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్? ఓకే, ఫైన్. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. సో స్టవ్ అయితే ఆన్ చేశాను. ఓకే, ఫస్ట్ ఆవ నూనె. ఓకే, సో ఇది నార్త్ సైడ్ డిష్ అనమాట. మనం బేసిక్గానే కొంచెం ఆయిల్ అది డిఫరెంట్గా వేస్తే టేస్ట్ కూడా కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆవ నూనెకి ఎస్పెషల్లీ టేస్ట్ అనేది మారిపోతుంటే ఫ్లేవర్ వచ్చేస్తూ ఉంటుంది. యా, ముందుగా కొంచెం మెంతులు. ఓకే, ఆ తర్వాత పచ్చిమిర్చి. ఓకే, ఆ తర్వాత కరివేపాకు. కొంచెం సోంపు. సో అరోమా కూడా చాలా డిఫరెంట్గా ఉంది, ఆవ నూనె వేసాం కాబట్టి మంచి అరోమా కూడా వస్తుంది. తర్వాత కొంచెం ఇంగువ. ఉడికించిన ఆమ్లా. వావ్, సో ఆమ్లా ఇంత క్వాంటిటీలో తీసుకొచ్చు అంటే ఒక కర్రీ అంటే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఆమ్లా మరి అంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఒకేసారి అంటే అందులో మనం 3 to 4 పీసెస్ తీసుకోవచ్చు. ఎలాగో స్పైసెస్ అన్నీ వేస్తాం, తర్వాత కొన్ని వాటర్ కూడా వేస్తాం కాబట్టి గ్రేవీ కూడా మనకు కొంచెం వస్తుంది. సో అందులో మనం 3 to 4 పీసెస్ వరకు తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఆల్రెడీ ఉడికించేసే కాబట్టి జస్ట్ అలా సార్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం స్పైసెస్ వేద్దాం. ముందుగా కొంచెం సాల్ట్, ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం. సో ఇప్పుడు కొన్ని వాటర్ వేద్దాం అందులో. సో కర్రీ సబ్జీ అనుకున్నాం కాబట్టి మనం కొద్దిగా వాటర్ వేసుకున్నాం. అండ్ యూజువల్గా ఏంటంటే విటమిన్ సి అనేది ఎవ్రీడే మనం తీసుకోవాలి అంటాం కదా. సో ఆమ్లా అలాగా ఎవ్రీడే ఒక పీస్ అలా తీసుకోవచ్చా? సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చాక వైటమిన్ సి అంటే ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీకి ఓన్లీ వైటమిన్ సి తీసుకోవాలి అని అనుకుంటారు. బట్ వైటమిన్ సి వచ్చేసి మనకు ఇమ్యూనిటీ కాదు, ఐరన్ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు బాడీకి చక్కగా అబ్జర్వ్ అవ్వాలి అంటే వైటమిన్ సి ఎంతగానో హెల్ప్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్కి ప్లాన్ చేసేటప్పుడు కూడా మనకు వైటమిన్ సి చాలా అవసరం. సో వెయిట్ లాస్ చాలా త్వరగా అవ్వడానికి. సో ఇలా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట వైటమిన్ సి. అందుకని తప్పకుండా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి రెగ్యులర్గా. డెఫినెట్లీ. అండ్ చక్కగా బాయిల్ అవుతుంది అండ్ ఆ ఫ్లేవర్స్ కూడా మనం అయితే మసాలాలు వేసాము. ఓకే పల్లవి, సో చక్కగా ఉడికిపోయాయి, మొత్తం అన్ని ఫ్లేవర్స్ కూడా పట్టేసాయి. నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు కొంచెం బెల్లం వేద్దాము. ఆల్రెడీ దాన్ని బాయిల్ చేసినప్పుడే పులుపు కొంచెం తగ్గుతుంది అండ్ స్టిల్ ఇంకొంచెం బ్యాలెన్స్ చేయడానికి. ఓకే, ఓకే. సో నెక్స్ట్ ఆచారి మసాలా. ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మనకు ఇన్స్టాంట్గా కూడా దొరుకుతుంది. సో ఆచారి మసాలా వేస్తున్నాం. ఎస్, ఇది కొంచెం ఎక్కువ వేస్తున్నాను, దీనివల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, అండ్ చాలా మందికి డౌట్ ఏంటంటే సిట్రస్ అంటే విటమిన్ సి అంటే సిట్రస్ ఎక్కువ తీసుకోవాలి, సిట్రస్ ఫ్రూట్స్ కానీ సిట్రస్ ఉన్నవి. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్ అంటే ఎసిడిటీ ఉంటుంది కొంచెం సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్ ఇలా ఆమ్లా కానీ సిట్రస్ ఫ్రూట్స్ కానీ? సో మనము ఎవరికి అయితే బ్లోటింగ్ సెన్సేషన్స్ చాలా త్వరగా వస్తాయో, సో ఏది అయినా డిసీజ్ కానీ సిమ్టమ్స్ కానీ ఒక పర్సన్ టు పర్సన్ ఉంటుంది. కొందరికి చాలా త్వరగా వస్తాయి, కొందరికి అసలు రావు, కొందరికి చాలా రేర్. సో బ్లోటింగ్ సెన్సేషన్స్ ఎవరికైతే చాలా త్వరగా వస్తాయి, చాలా ఎక్కువగా వస్తాయో వాళ్ళు ఎంప్టీ స్టమక్లో తీసుకోకూడదు అండ్ నైట్ టైంలో కూడా తీసుకోకూడదు. అండ్ ఎవరికైతే సైనస్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ ముఖ్యంగా వింటర్ సీజన్లో ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు, ఆఫ్టర్నూన్ టైంలో వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. అండ్ నార్మల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోగలుగుతారు అండ్ చక్కగా అది డైజెస్ట్ అయిపోతుంది, దానివల్ల బ్లోటింగ్ సెన్సేషన్స్ ఏమి ఉండవు అంటే వాళ్ళు ఏ టైంలోనైనా తీసుకోవచ్చు. ఓకే, సూపర్. సో మన సబ్జీ ఆమ్లా సబ్జీ కూడా అయిపోయినట్టుంది. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
సో అచారీ మసాలా ఏదైతే వేసామో అది పర్ఫెక్ట్గా ఉంది అరోమా. సో ఇది ఇంకో కొంచెం గ్రేవీ కావాలి అంటే మనం ఇంకొన్ని వాటర్ యాడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నువ్వు అన్నట్టు అచారీ మసాలా కూడా కొద్దిగా ఎక్కువ వేసుకొని కొద్దిగా వాటర్ గ్రేవీ లాగా చేసుకోవచ్చు. అవును. ఓకే ఓకే లాస్యా, ఫైనల్లీ ఆమ్లా సబ్జీ రెడీ అయిపోయింది. వావ్, ఆమ్లా సబ్జీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆమ్లా సబ్జీకి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, అచారీ మసాలా 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెబ్బలు 2. ఆమ్లా సబ్జీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆవ నూనె వేసి మెంతులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సోంపు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన ఉసిరికాయలు, ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం, అచారీ మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆమ్లా సబ్జీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. ఎలాగైనా ఉసిరికాయ కొంచెం పులుపు ఉంటుంది, బట్ మనం బాయిల్ చేసాం కాబట్టి నువ్వు అన్నట్టు కాస్త పులుపు తగ్గింది. అండ్ మనం బెల్లం కూడా వేసాము, కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆ పులుపుదనం అంతా బ్యాలెన్స్ చేయడానికి. బట్ ఇదైతే అండ్ అచారీ మసాలా ఏదైతే వేసామో ఎక్సలెంట్గా ఉంది. అండ్ హ్యాపీగా రోటీ, పుల్కా అండ్ రైస్లో కూడా తీసుకోవచ్చు. ఎస్, అవును. సో వింటర్ సీజన్లో ఏంటి అంటే వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి అలా తీసుకుంటారు కదా. సో ఇలా తీసుకున్నా కూడా వాళ్ళకి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఫైనల్లీ మనం ఏదైతే పౌడర్ యాడ్ చేసామో అచారీ మసాలా, దానివల్లే కొంచెం టేస్ట్ అనేది కొంచెం వేరేగా ఉంది. లైక్ ఎప్పుడు మన కర్రీస్ టేస్ట్ కాకుండా డిఫరెంట్ టేస్ట్, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎస్. అండ్ ఇవాళ 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. అండ్ పండుమిర్చి చికెన్ పులావ్ అండ్ ఆమ్లా సబ్జీ. సో ఎక్సలెంట్ టేస్ట్. మరి హెల్త్ బెనిఫిట్స్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి అని నువ్వే చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పండుమిర్చి చికెన్ పులావ్. సో పండుమిర్చి వచ్చేసి మనకి ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ని చక్కగా రెగ్యులేట్ చేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎవరికైతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ చాలా త్వరగా వచ్చేస్తుందో, అంటే వాటర్ చేంజ్ కాగానే వాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ చాలా త్వరగా ఫేస్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు పండుమిర్చిని వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ చికెన్లో అయితే మనకు మంచి ప్రోటీన్స్ ఉంటాయి అండ్ అలాగే అడిక్వేట్ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం వీక్లీ ట్వైస్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ వాల్యూస్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు, వెయిట్ గెయిన్ వెయిట్ లాసే కాకుండా. సో వెయిట్ మేనేజ్మెంట్కి ఎవరైతే ప్లాన్ చేస్తూ ఉంటారో అట్లీస్ట్ 1 మీల్లోనైనా మనము బ్రౌన్ రైస్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఎవరికైతే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయో వాళ్ళు కూడా బ్రౌన్ రైస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే ఉంటాయి కాబట్టి షుగర్స్ కూడా ఎక్కువగా మనకు ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆమ్లా సబ్జీ. సో ఆమ్లాలో అందరికీ తెలుసు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్నట్టయితే లేదంటే మనకు బాడీకి ఐరన్ అబ్జార్ప్షన్ చక్కగా ఉంటుంది, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. అండ్ ఆమ్లాలో కూడా మన ఫెర్టిలిటీని ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. దాంట్లో మన మెన్సెస్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా కూడా హెల్ప్ అవుతుంది. సూపర్. సో బోల్డ్ అని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ టేస్ట్ వైజ్ 100 out of 100 అండ్ హెల్త్ వైజ్ కూడా 100 out of 100. అండ్ చాలా క్విక్గా అయిపోయాయి 2 రెసిపీస్. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. Until then, take care. Bye-bye.